ఎమ్మెల్యేలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే 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 జై పిఆర్ఏ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై కేసీఆర్ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన జై కేసీఆర్ జై బీఆర్ఎస్ జై బీఆర్ఎస్ కేసీఆర్ నాయన కాంగ్రెస్ పాలన నాయన కాంగ్రెస్ మిజామి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన ఎమ్మెల్యేలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎమ్మెల్యేలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎమ్మెల్యేలపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే నాయన కాంగ్రెస్ పాలన నాయన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ పాలన వత్తురా నాయన కాంగ్రెస్ పాలన వత్తురా నాయన పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే హక్కు లేకుండా పోయింది, మాట్లాడే హక్కు లేకుండా పోయింది, అడగడానికి హక్కు లేకుండా పోయింది. తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పాలా, ఎమర్జెన్సీలో ఇంత నిర్బంధం లేకుండే ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యేనే కదా, మేమే తీసుకొస్తామని హరీష్ రావు మంత్రితో పాటు హరీష్ రావు గారు ఎమ్మెల్యేతో పాటు అందరూ పోతే కూడా అందరూ ఎవరు మాట్లాడద్దు, మీకు హక్కు లేదు, స్వేచ్ఛ లేదు తెలంగాణ అని చెప్పి అందరూ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళని. తెచ్చుకున్న ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఒక సంవత్సర పాలనని ఇన్ని నిర్బంధాలు ఇన్ని అరెస్టులా అంటే తెలంగాణలో ప్రజలు నోరు వెప్పద్దా? ప్రజా సమస్యలు మాట్లాడకూడదా? మేము ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపత్రం, ప్రజా సమస్య మాట్లాడే హక్కు మాకు ఇచ్చిన ప్రజలు, మేము మాట్లాడాలంటే కూడా మమ్మల్ని నిర్బంధం చేస్తారా? తెలంగాణ రాష్ట్రం మాట్లాడితే జైలు పంపిస్తామన్న ధోరణి ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సంవత్సర కాలంలో మా మీద అరెస్ట్ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయకూడదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. ప్రజలు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళని డిమాండ్ చేసుకోరు. కానీ మేము మాట్లాడితే జైలుకు అంటే ఈ జైలు సరిపోవు. జైల్లో తెలంగాణ రాష్ట్రంలో 10,000 మందికి ఎక్కువ జైలు సరిపోవు, 10,000 మందికి ఎక్కువ జైలు ఉండవు. కానీ లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అరెస్టులు మానుకోండి. ఎమ్మెల్యేలు అంటే ఇంతవరకు నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఏ రోజు కూడా ఇంత ఎమ్మెల్యే మీద నిర్బంధం జరగాలి. రాజశేఖర్ పరిపాలనగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చిండు. కానీ ఫస్ట్ టైం ఈరోజు ఎమ్మెల్యేను నిర్బంధం చేసి జైల్లో పంపించే సంస్కృతి. కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ సమాజం కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పొద్దున ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా జిల్లా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోకి వచ్చేయడం జరిగింది. కానీ ఇందులో చాలా అంబులెన్స్లు ఆగి ఉన్నాయి, చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంది. కాబట్టి తెలుగు అనౌన్స్మెంట్ చేసినాం కాబట్టి ఒక 5-10 నిమిషాలు చేసుకొని మా నిరసన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలాగే కొనసాగితే మాత్రము మా యొక్క నిరసనలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఏదైతే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడము, నోరు మాట్లాడే అందరూ దమనకాండ నిర్బంధం చేస్తాంటే గిట్ట తెలంగాణ గడ్డ మీద సమాజం కూడా ఎప్పుడు ఆవేశంగా అడుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలు మానుకొని ప్రజాపాలన దృష్టి పెట్టండి. అరెస్ట్ల మీద దృష్టి పెట్టే బదులు ప్రజాపాలన దృష్టి పెట్టండి. ఎమ్మెల్యేలు అంటే మాట్లాడే హక్కు ఉంటుంది. ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తుంటే రేపు కామన్ మ్యాన్ పరిస్థితి ఏందని భయాందోళన అవుతుంది. ఈ తెలంగాణ ఇటువంటి తెలంగాణ రాష్ట్రం చూసుకోలే, ఎమర్జెన్సీలో తలపించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నది. కాబట్టి ఇది మంచిది కాదు, తెలంగాణ సమాజం మంచిది. కాబట్టి ఇమ్మీడియట్గా మీ ఆలోచనలు మానుకోవాలని చెప్పి ఈరోజు 5 నిమిషాలు రాష్ట్రంలోకి చేసినాం. కానీ రేపు రాబోకాలు ఇదే కొనసాగుతూ మాటము నిరసన తీవ్ర రూపం దాల్సింది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా అంటేనే తెలంగాణ ఉద్యమంలో ముందుండి పాల్గొన్నది. కాబట్టి ఉద్యమాలు మాకు కొత్త కాదు ఉద్యమాలు అన్నది. ఉద్యమాలు చేస్తున్నటువంటి డెఫినెట్గా ఇప్పుడు ఇటువంటి ఆలోచన మానుకోమని చెప్పేసి మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.